ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు ఇవ్వడం వేరే, కానీ చట్టాన్ని మనం చేతుల్లోకి తీసుకొని అగౌరవపరచటం, వారి మీద దాడులు చేయటం ఇది నిజంగా అనైతికం. అందుకని ఇది పోవాలి, ఇలాంటి అరాచకాలు పోవాలంటే బత్తుల బలరామకృష్ణ గారు ఎమ్మెల్యేగా గెలవాలి. ఒక ఇళ్ల పట్టాల మీదే 300 కోట్లు సంపాదించారు ఈ నియోజకవర్గంలో. బ్లేడు బ్యాచ్ల్ని, స్కాములు చేసే వాళ్ళని, కర్ణాటక నుంచి వచ్చిన ఒక ఐపీఎస్ ఆఫీసరు అందరిని నియంత్రణ చేస్తే ఆయన్ని ఇబ్బందులు పెట్టి ఆయన ఇక్కడి నుంచి పంపించే వరకు ఊరుకోలేదు. ఎవరైనా సరే నిజాయితీగా ఉన్న ఒక అఫీషియల్ వచ్చి ప్రజలకి అండగా నిలబడదామంటే వాళ్ళని పని చేసుకునే పరిస్థితుల్లో లేదు ఈ రాష్ట్రం. ఒక ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ మీద దాడి చేశారు. అధికారులు కంప్లైంట్ ఇస్తే ఒక్కళ్ళు దాని మీద చర్య తీసుకోవాలి. మనం కొండలు, వాగులు, వంకలు మన సంపదది. కొండలు, కోనలు, వాగులు, వంకలు మన సంపదది. దాన్ని ఎవడు ధ్వంసం చేయడానికి లేదు. మన రాజానగరంలోనే కేశవరం, కోటి, మునగాల, కాటవరం, కూనవరం, నాగంపల్లి, రాజానగరంలో కొండల్ని అడ్డదిడ్డంగా తవ్వేశారు. కొండల తాలూకు అందాన్ని తీసేశారు. గ్రావెల్లు, మట్టి, రాళ్లు ఇష్టం వచ్చినట్టు అమ్మేసుకున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకృతి సంపదని విధ్వంసం చేస్తే దాన్ని కాపాడే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా 3.3 కోట్లు ఫైన్ వేసినా కానీ దోపిడీ ఆపలేదు. ఇవి ఆగాలి అంటే జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి రావాలి. బత్తుల బలరామకృష్ణ రాజానగరానికి ఎమ్మెల్యే కావాలి. రాజమండ్రికి మేడం పురంధేశ్వరి గారి ఎంపీ కావాలి. ఒకప్పుడు గుడ్డి వీరభద్రరావు గారు పోలవరం జరగాలి, పోలవరం కడితే ప్రతి చెరువు నీరు ఊరుద్ది, చెరువులు నిండుతాయి అంటే ఈరోజు చెరువులను కూడా మట్టి తవ్వేయడమో లేదంటే లేఅవుట్లు వేసేయడమో, చెరువులను కూడా దోపిడీ చేశారు ఈ రోజున. ప్రతిసారి ఎవరో మాట్లాడతా నేను కులాలను దాటి ఆలోచించేవాడిని, రెల్లి కులాన్ని ఇంత గుండెల్లో తీసుకున్నవాడిని. సినిమాల్లోకి రాకముందు అన్ని మతాలు సమానం అంట జానీ అని చెప్పి ఒక క్రిస్టియన్ యువకుడు కథ తీసిన వాడిని. మత్స్యకార సోదరుల్ని గుండెను చేర్చుకున్నవాడిని. నేను కులాల గురించి మాట్లాడుతున్నప్పుడు అన్ని కులాలు బాగుండాలి, కులాల ఐక్యత కావాలని కోరుకుంటాను. అలాగే మరి నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఏ ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఒక ప్రజాప్రతినిధి ఏ కులానికి సంబంధించిన వాడైనా, ఎంఆర్పిఎస్ కానీ ఎవరైనా సరే రాజ్యాంగానికి కట్టుబడే అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ రథసారథిగా ఉండి కొన్ని వందలాది మంది మేధావులు అమ్ము వేలాయుధనని చెప్పి ఒక దళిత మహిళ మనకి దాంట్లో మెంబర్గా ఉన్నారు. అలాంటి మేధావులు అందరూ కూర్చొని అంబేద్కర్ గారి నిర్దేశకత్వంలో ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు ఈ చేసిన రాజ్యాంగం మనందరి హక్కుల్ని రక్షించేది. అన్ని కులాలని సమానంగా చూడటం, సామాజికంగా వెనుకబడ్డ కులాలకు ఎక్కువ స్థానం కల్పించడం, వాటికి ఇవన్నీ ఉన్నాయి. అలాగే ప్రతిసారి నేను ఎప్పుడూ అన్ని కులాలు బాగుండాలని కోరుకునేవాడిని. నా స్నేహితులు కానీ, నా సన్నిహితులు కానీ ఎప్పుడు కూడా అన్ని కులాలు, అన్ని మతాలు ఉన్నాయి. సినిమాల్లో కూడా నేను ఎప్పుడు ఒక కులానికి సంబంధించిన పేరు నేను ఎప్పుడు పెట్టుకోలేదు. అంత బలమైన వ్యక్తిత్వం నాకు సినిమా వరకు వ్యక్తిపరంగా నా జీవితంలో ఎప్పుడు కులాలని దాటే ఉంది నా జీవితం. నా స్నేహితులు కానీ, నా వ్యక్తిగత జీవితంలో కానీ. మతానికి వస్తే